రాష్ట్ర ప్రభుత్వం మొన్న 19వ తారీఖు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పని గంటలు పెంచుతూ 8 గంటల నుంచి 13 గంటలకు పని పెంచుతూ తీర్మానం చేసింది. ఇది దుర్మార్గం అని చెప్పి సిఐటియు చెబుతా ఉంది. ఇప్పటికే 8 గంటలు పనిచేయలేక కార్మికులు అవస్థలు పడుతూ ఉన్నారు. 150 సంవత్సరాల క్రితం పోరాడి ప్రాణాలను బలిదానం చేసి కొంతమంది కార్మికులు చనిపోతే ఆనాడు 8 గంటల పని సాధించుకున్నారు. దాన్నే మేడేగా ఈరోజు కార్మికులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. దానికి తిరోధకాలు ఇచ్చి 1948 ఫ్యాక్టరీల చట్టానికి సవరణ చేసి 13 గంటల పని చేయించుకోవాలని చెప్పి చేయించమని చెప్పి ఈ ప్రభుత్వం చట్టం తీసుకురావటం అంటే కార్మికుల్ని చెప్పు కింద తీరులాగా అణిచేసేదానికోసం, యజమానులకి బానిసలుగా చేసేదానికోసం, కార్పొరేట్ శక్తులకి కార్మికులతో ఊడిగ చేయించేదానికోసం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దుర్మార్గం. దీన్ని ప్రజలంతా కార్మికులంతా ముక్త కట్టంతో అడ్డుకోవాలని చెప్పి సిఐటియు పిలిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని గంటల పెంపుకు వ్యతిరేకంగా కార్మిక సంఘం, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే రాజధానిలోని ఎంటీఎంసీలో పరిధిలో ఉన్న ఎర్రబాలెంలో ఈరోజు పని విరామ సమయంలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది, ఎన్నికలకు ముందు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో కార్మికులను ఉద్ధరిస్తూ ఉన్నారు. దాన్ని ఇచ్చిన హామీని విస్మరించి కార్మికుల మూలుగులు పెంచడానికి కోసం 8 గంటల నుంచి 13 గంటల పని మార్చి కార్పొరేట్ శక్తులకి, కోటీశ్వరులకి, పరిశ్రమాధిపతులకి వీళ్ళని బానిసలుగా మార్చేదానికోసం చేస్తున్న ప్రయత్నాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీలో ఏమైతే తీర్మానం చేశారో భారతదేశంలో ఎక్కడ ఎవరూ చేయట్లా, ఇంతవరకు ఎవరూ ఈ చట్టం తీసుకురాలా. లేబర్ కోడ్లు పెట్టడానికి ప్రధానమంత్రి వెనకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మోడీ మెప్పు కోసం ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చి కార్మికులు లంచేయాలని చూస్తుందా? కార్మికుల మీద పని గంటలు పెంచిద్దా? వీళ్ళని బానిసలుగా మార్చాలని చూస్తుందా? ఈ సాగనివ్వం, ఇది చూస్తా ఊరుకోం. కార్మికులు ఎదురు తిరిగితే ఏం జరిగిద్దో గత ప్రభుత్వాలు అనుభవాలు మీకు లేవేమో. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బ్రతికి బట్ట కట్టిన చరిత్ర లేదు. అందుకని కార్మికుల జోలికి రావద్దు. కార్మికులకి పెంచిన పని గంటలు ఉపసంహరించుకునేదాకా కార్మికులు పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు. అక్కడ దాకా తీసుకురావద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ తక్షణం 13 గంటల పని ఉపసంహరించుకొని పాత పద్ధతిలో 8 గంటల పని 48 చట్టాన్ని కొనసాగించాలి. ఈ సవరణలు వెనక్కి తీసుకోవాలి. ఇంకా దుర్మార్గం మహిళల చేత ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల నుంచి తెల్లారి 7 గంటల దాకా